నన్ను అడ్డం పెట్టుకుని మా శర్వాణినేదో చేయాలనుకుంటున్నావు. నన్ను దాటుకుని వెళ్లి మా శర్వాణిని ఎలా టచ్ చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏంటిది? ఇవాళ కొత్త పెళ్లి కూతుర్లా సింగరించుకుంది. ఒళ్ళంతా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ తిరుగుతుంటే నా మొగుడేం కర్మ, దేని మొగుడైనా పడిపోతాడు. చిచి, ఏంటక్క కొత్త చీర కట్టుకున్నావు? ఇవాళ మీ పెళ్లి రోజా లేక వికాస్ బాబు పుట్టినరోజా? ఏంటి వైజయంతి, నేను కొత్త చీర కట్టుకోవడం కూడా తప్పేనా? చచా, నా ఉద్దేశం అది కాదక్కా. ఈరోజు చైతన్య పుట్టినరోజు కూడా కాదు, ఈ కొత్త చీర ఏంటా అని. ఏంటి వైజయంతి నువ్వనేది? చైతన్య పుట్టినరోజైతే నేనెందుకు కొత్త చీర కట్టుకుంటాను? అదే అక్కా, తాతయ్యదో చైతన్యదో లేక నాదో ఏదో ఒక అకేషన్ ఉంటేగాని నువ్వు కొత్త చీర కట్టుకోవు కదా అని అలా అన్నానంతే. ఈరోజు మా నాన్నగారి వర్ధంతి, అందుకే ఉదయాన్నే లేచి రెడీ అయ్యి నాన్నగారికి పూజ చేశాను. నువ్వేదో మనసులో పెట్టుకుని నన్ను బాధ పెడుతున్న వైజయంతి. చైతన్య నాకు కొడుకు లాంటివాడు. చచ్చా, ఇప్పుడు అదెవరు కాదన్నారక్క? మీ ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలీదా? చూడమ్మా, నేను కొత్త చీర కట్టుకోవడమే పాపమైతే ఇంకెప్పుడు కొత్త చీర కట్టుకోను. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. చైతన్య నీ భర్త, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. చైతన్య, ఏమిటి చైతన్య? ఏంటి చైతన్య ఇది? సడన్ గా కట్లేంటి? వదినా, జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే, టెన్షన్ పడాల్సిందేమీ లేదు.
టెన్షన్ లేదంటారేంటండి? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది యాక్సిడెంట్ ఎంత పెద్దగా జరిగిందో. అబ్బా, ఏం లేదని చెప్పాను కదా. ఏంటి చైతన్య ఇది? సడన్ గా యాక్సిడెంట్ జరగడం ఏంటి? ఈ మధ్య మన ఇంట్లో అన్ని ఇన్సిడెంట్స్ సడన్ గా జరిగిపోతున్నాయి. నాకెందుకో భయంగా ఉంది చైతన్య. అబ్బా వదినా, యాక్సిడెంట్స్ అనేవి సడన్ గానే జరిగిపోతాయి. అయినా ఇప్పుడు ఏమైందో నాకు జస్ట్ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పాడు. కనీసం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా మాకొక్క ఫోన్ కూడా చేయకుండా ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇప్పుడు ఇంటికి వచ్చి చెప్తావా? ఏం చైతన్య, మేమంతా ఎవరూ లేవనుకున్నావా? అది కాదు వదినా, మీకు విషయం చెప్తే కంగారు పడతారని నేనే మీకు ఫోన్ చేయలేదు. ఇదిగో సమయానికి నా ఫ్రెండ్ కూడా నా పక్కనే ఉన్నాడు. నాకే ప్రాబ్లం లేదు. మీరు ఏడవకుండా హ్యాపీగా ఉండండి. 4 రోజుల్లో మళ్ళీ మామూలుగా లేచి తిరుగుతాను వదినా. చైతన్య, మా అందరికి నువ్వు తప్ప ఎవరూ లేరు. నీకేం జరిగినా మేమందరం దిక్కులేని వాళ్ళమవుతాం చైతన్య. అబ్బా ఏంటి వదినా ఏడుపు? నాకేం జరగలేదు కదా. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. నువ్వుండక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి చైతన్య, నీకెక్కడ కంఫర్టబుల్ గా లేదా? అబ్బా కాళ్ళు నొప్పిగా ఉంది వదినా. నేను వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటానా? జాగ్రత్త చైతన్య, జాగ్రత్త చైతన్య. కొంచెం హెల్ప్ చేయవా? జాగ్రత్త చైతన్య, మెల్లిగా. థ్యాంక్స్ వదినా. పద, జాగ్రత్త. ఇది నా మొగుణ్ణి వదిలిపెట్టదు, నా మొగుడు దీన్ని వదిలిపెట్టడు. నన్ను పిచ్చిదాన్ని చేసి కిచెన్లోకి పంపించింది. ఇద్దరూ కలిసి బెడ్రూంలోకి వెళ్తున్నారు. ఇదంతా ఒక నాటకం. వదిన మరిది కలిసి ఎంత దూరం వెళ్తారో నేను చూస్తాను. చైతన్య, ఈ 4 రోజులు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. మా అమ్మలాంటి వదినవి నువ్వుండగా నాకింకేం లోటు వదినా. రాజన్న, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు అర్థం కావటం లేదు. ఒకప్పుడు ఒకే జైల్లో ఇద్దరం కలిసున్నాం. నీ మంచి కోరే ఇక్కడికి తీసుకొచ్చాను. కృష్ణమూర్తి, నువ్వు సేఫ్గా ఉండాలంటే ఇదే మార్గం. వెళ్దాంరా.
ఇగో విష్ణువర్ధన్ తమ్మి, నేను అడిగిన పొరిని నాకు ఇచ్చినావు. గప్పుడే నీ బాకి మాఫ్ చేసినానని చెప్పినా కదా. అరే ఇంకెందుకు ఫోన్ చేసినావు? ఇగో దిమాగ్ తినకు తమ్మి. అరే ఖుషి చేసుకోమని చెప్పినా కదా, మళ్ళీ ఫోన్ చేయకు. సమజైనదా? ఏమ్రా రాజన్న, చాలా దినాలైంది వచ్చి. ఎవడీడు? నమస్తే అక్క. కృష్ణమూర్తి, అక్కకి నమస్కారం పెట్టు. నమస్కారం అమ్మా. రే తమ్మి, గప్పో లేచినాదిరా. అక్క, ఆ పోరు సంగతి తర్వాత ముందు ఇడెవ్వరని చూడు. ఎవడ్రా ఈడు? ఈయనెందుకు పట్టుకొచ్చినావు? అక్క, కృష్ణమూర్తి అని నాతో పాటు జైల్లో ఉన్నాడు. అయితే ఇదెవరో సత్రం అనుకున్నావురా? ఎవరిని పడితే వాడిని చేస్తున్నావు? అక్క, నమ్మకంగా పనిచేసేవాడు కావాలని నువ్వే చెప్పావు కదక్క. అమ్మా, ఇంత ముద్ద అన్నం పెడితే విశ్వాసంగా మీ ఇంట్లో ఆ పని ఈ పని చేసుకొని బ్రతుకుతానమ్మా. అరే రాజన్న, ఎవడ్రా ఈడు? అక్క, పాపం చాలా మంచోడు. అమ్మా, మీరే పని చెప్పినా చేస్తానమ్మా. టీలు కాఫీలు మీకు భోజనాలు కూడా వండి పెడతానమ్మా. ఇంత అన్నం పెట్టి ఒక మూల చోటిస్తే మీ కాళ్ళ దగ్గర విశ్వాసంగా పడుంటానమ్మా. నాకిప్పుడు నా అనేవాళ్ళు ఎవరూ లేరమ్మా. నాకిప్పుడు మీరే దిక్కమ్మా, కాదనకండమ్మా. సరే నమ్మకమైనోడే కదా? నమ్మకమైనోడేనక్క. రే అక్క. ఈ కృష్ణమూర్తిని తీసుకోపోయి కిచెన్ ఏడున్నదో చూపించుకో. అలాగే అక్క. ఏయ్ పద. ఉంటానమ్మా, వస్తాను. అక్క, ఆ పోరుని ఏం చేద్దామే? నడు. నిన్నే లేవమన్నానా? లేవే. లేవే లే. నిన్నే లేవమన్నానా? లేవమన్నానా? లేవు. గసర్వాడి పోరికి ఫోన్ కల్పరా. హలో, ఏం పోలీస్ పోరి, ఎట్లున్నావు? ఏయ్, నా నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది?
ఫోన్ నెంబర్ ఏం కర్మ, నీ ప్రాణం కూడా నా దగ్గర ఉన్నది. నీకు ఆ రోజే చెప్పిన కదా శర్వాణి, పులి బోన్లకొచ్చి పులితోక పట్టుకున్నావని. ఏ రేఖ, నీ రౌడీ వేషాలు నా దగ్గర కాదు. నీ బెదిరింపులకి బ్లాక్మెయిల్కి భయపడిపోతాననుకున్నావా? నాకు తెలుసు శర్వాణి, నువ్వు గా మాట చెప్తావని. వీడియో కాలింగ్ ఆన్ చేసుకో, మంచి షాకింగ్ సీన్ చూస్తూ గాని. హలో అర్చన, అర్చన ఏమైంది అర్చన? నువ్వెందుకు అక్కడున్నావు? హలో అర్చన, అర్చన, హలో. అరే చెప్పిన కదా శర్వాణి, నీ ప్రాణం నా దగ్గరుందని. నా తమ్ముడు దాసుని చంపి నువ్వేందో చూపించుకున్నావు. మరి నేనేందో కూడా చూపించాలి కదా. గదే నా స్కెచ్. ఎట్లున్నది? రేఖ ప్లీజ్, అర్చన నేను చెయ్యొద్దు. తనకేం తెలీదు. కావాలంటే నన్నేమైనా చేసుకో, అర్చనని మాత్రం వదిలే రేఖ ప్లీజ్. ఏంది శర్వాణి గొంతొణుకుతున్నది? ఆవేశం తగ్గినదా? భయమైతున్నది కదూ? నీ భయాన్ని లైవ్ లో చూడాలనున్నది. వచ్చి తనివి తీర ఎంజాయ్ చేస్తాను. రేఖ ప్లీజ్, అర్చనను వదిలిపెట్టే ప్లీజ్ రేఖ. అరేరేరే, నీ వాయిస్ లో బేస్ తగ్గుతున్నది శర్వాణి. మొన్నొచ్చి చిట్కలేస్తే మాట్లాడినవే. అరేరేరే, ఇప్పుడు నా ముంగటుకొచ్చి గదే బేస్ ని మెయింటైన్ చేయి. గప్పుడు ఆలోచిస్తాను ఈ పోరుని ఉంచాలనా చంపాలనన్నది. అర్థమైనదా? హలో హలో రేఖ. చైతన్య, లే చైతన్య, టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుందు గాని. బాగా నీరసంగా ఉందోదిరా. ఈ రెండిట్లీలు తిని టాబ్లెట్స్ వేసుకో చైతన్య. డాక్టర్కి ఫోన్ చేశాను, వస్తూనే ఉంటారు. ఇలా పడుకుంటే నీరసం ఎలా తగ్గుతుంది చెప్పు? అసలే కాలు ఫ్రాక్చర్ అయింది, దానికి తోడు జ్వరం. ఎలా చైతన్య? ప్లీజ్ వదినా, నేను కొద్దిసేపు నిద్రపోతానా?
నన్ను డిస్టర్బ్ చేయకు. వదినా, నీకెందుకు వదినా ఇంత శ్రమ? వైజయంతి చూసుకుంటుంది. నువ్వు వెళ్ళొదినా. నువ్వింత జ్వరంతో బాధపడుతుంటే చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళిపోతాను చైతన్య. ఆహాహాహా. ఆయన గారు పొమ్మనటం, ఈవిడ గారు ఉంటాననటం. అబ్బబ్బబ్బబ్బబ్బా, వదినా మరిది ఇద్దరూ కలిసి బాగా రక్తి కట్టిస్తున్నారు. చూసావా వదినా, నా ఆరోగ్యం బాగలేక నేను ఎంత సఫర్ అవుతున్నా కనీసం నా భార్య నా వైపు కూడా రావడం లేదు.